ముఖ్యంగా మేడం ఇప్పుడు ఇంతకుముందు ఉన్న రాజకీయాలకు ఇప్పటికీ తేడా చూస్తుంటే అప్పుడు ప్రజలకు చైతన్యవంతులు అవ్వడంలో కానీ పొలిటీషియన్స్కి అవేర్నెస్ ఉండడం కానీ కొంచెం ఇబ్బంది ఉండేది. కానీ ఈరోజు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ ఏం జరుగుతుందని సోషల్ మీడియా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, లేదంటే ప్రజలకు ఒక అవేర్నెస్ అనేది వచ్చేసింది. పొలిటీషియన్స్ కూడా అవేర్నెస్ తోటి పనిచేస్తున్నారు. సరే పక్కన ఏపీ పక్కన పెడితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేస్తే ఇక్కడున్న ప్రతి పొలిటీషియన్ గల్లీ లీడర్ నుండి ఢిల్లీ లీడర్ వరకు కూడా ఒక రాజకీయ అవగాహనతోటి రాజకీయ అభివృద్ధితో రాజకీయ పరంగా ఒక మంచి నాలెడ్జ్ తోటి పొలిటికల్గా చేస్తున్న పరిస్థితులు కనబడుతుంది. అంటే ఏ విషయం కూడా తెలియకుండా, ఏ విషయం కూడా అవగాహన లేకుండా మాట్లాడే పరిస్థితి ఈరోజు ఏ రాజకీయ నాయకులలో లేదు. ఈవెన్ గల్లీ పొలిటీషియన్స్ నుండి స్థాయి కూడా అదే పరిస్థితి కనబడుతుంది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల పరిస్థితిలో చూస్తే ప్రతి ఒక్కరికి ఉన్నది కాబట్టి ఈరోజు అలాంటి మార్పులు ఉంటున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దానికి అనుగుణంగానే రాజకీయ నాయకులు కూడా అప్డేట్ అయిపోయి ఉన్నారు. అంటే వాళ్ళు కూడా కొంచెము ప్రజలలో వస్తున్న స్పందన బట్టి వాళ్ళు కూడా మార్పులు చేర్పులు చేసుకున్నారు. అది మంచి పద్ధతి అని అనుకోవచ్చు మేడం. ఓకే, నిన్న ఏదైతే సర్వే రిపోర్ట్స్ కావచ్చు, లేదంటే ఒక ప్రాజెక్ట్ సంబంధించి మేము తెచ్చాము, మెయిన్గా ఏంటంటే ప్రధాని మోదీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ పాలిటిక్స్ మరో టర్న్ తీసుకున్నారు. బడాబాయ్, చోటాబాయ్ ఇవన్నీ కూడా మనం వింటున్నాం. దానికి తోడు మేమే సంపాదించాము, అది మా ఖాతాలో వేసుకుంటున్నారు కేటీఆర్, ఈ ట్వీట్లు చేయడం తప్ప జరిగేదేమీ లేదు, కావాలంటే రండి చూసుకుందాము, అప్పట్లో కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అన్నారు, ఆ నినాదాన్ని మీ ఖాతాలో వేసుకున్నారు కదా, ఇప్పుడు అదే నినాదాన్ని మళ్ళీ చూద్దాము, కేటీఆర్ సచ్చుడు నగరపాలక అభివృద్ధి జరుగుడు అనేది చూద్దాం, మీరు దీక్ష చేయండి అంటూ కూడా కామెంట్ చేస్తారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మా మోడీ గారిని రిసీవ్ చేసుకున్న విధానం చూసినప్పుడు ఆయన ప్రధానమంత్రి హోదాలో వచ్చాడు, ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు రిసీవ్ చేసుకున్నారు. దానిలో ఒక అధికారిక ఒక రాష్ట్రానికి ఒక కేంద్రానికి ఉన్న సత్సంబంధాల విషయంలో కానీ, లేదంటే ఒక అభివృద్ధి పరంగా వాళ్ళను ప్రధానమంత్రి నుండి మనకు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ దేని గురించి అయినా కానీ ఒక ప్రోటోకాల్ ప్రకారం అనుకున్నా కానీ పార్టిసిపేట్ చేయడం అన్నది ఇంపార్టెంట్, చేయాలి కూడా అది. సో దానిలో భాగంగానే ఈరోజు ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక పక్క అధికారికంగా అతనికి మాట్లాడుతూనే, అంటే మాట్లాడుతూనే మాకు ఇవి కావాలని కూడా విషయం అడిగారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం పరంగా ఒక కేంద్రానికి ఇక్కడ పార్టీతో సంబంధం లేదు, ఇక్కడ బీజేపీ ఉందా, ఇక్కడ కాంగ్రెస్ ఉందా, టీఆర్ఎస్ ఉందా, కాదు. ఇక్కడ ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను, కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులను సక్రమంగా మా రాష్ట్రానికి ఇస్తే మేము అభివృద్ధి చేసుకుంటామని ఒక అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలోనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు మీరు ఈరోజు చెప్తున్నాడు ఆయన కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ సచ్చుడా లేదు అంటే నగర అభివృద్ధి అన్నది ఆటోమేటిక్గా జరుగుతుందండి. దానికి ధర్నాలు చూపిస్తున్నారు కదా, మూసీ పరివాహక ప్రాంతం కానీ లేదంటే మెట్రో కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ ఆగిందండి. ఈరోజు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న అంతకుముందు కూడా ఒక స్పష్టంగా చెప్పారు, గతంలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు, రాజశేఖర రెడ్డి చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కేసీఆర్ చేసింది మేము కంటిన్యూ చేస్తామని చెప్పారు. కానీ తెలంగాణలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మేడం, ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు ప్రీవియస్ చేసిన అభివృద్ధిని స్టాప్ చేసో లేకుంటే డైవర్ట్ చేసో ఏ పొలిటీషియన్ కానీ ఏ రాజకీయ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా దాన్ని డైవర్ట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడట్లేదు. అందుకే ఈరోజు తెలంగాణ అనేది ఒక అభివృద్ధి పదంలో ఒక మెట్టెక్కింది. మీరు పక్క రాష్ట్రంలో చూస్తే ఆ పరిస్థితి లేదు. సో ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో చూస్తే మీరు చంద్రశేఖరరావు గారు డెవలప్మెంట్ చేసింది కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు మెట్రో గురించి అడిగితే మెట్రో కూడా ఈరోజు బీరంగూడ దగ్గర మీకు మెట్రో పిల్లర్స్ కోసం టెస్టింగ్ జరుగుతుంది, మరి ఆయన ఏమో ఆపలేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏ కక్షపూర్తికంగా చేయట్లేదు కదా, వాళ్ళ అనుమతులు ఇవ్వాల్సిన ఇస్తున్నారు కదా. అలాగే ట్రిపుల్ ఆర్ గురించి పర్మిషన్స్ కూడా కేంద్ర గవర్నమెంట్ వస్తున్నాయి కదా. ఈ నగరంలో ఏది అభివృద్ధి ఆగుతుందని ఇప్పుడు మీరు ప్రతిదీ జరుగుతుంది కదా. సో డెవలప్మెంట్ విషయంలో గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అభివృద్ధి పరంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప ఒక పార్టీ ధర్నాలు చేయమని అంటున్నారు కదా. మీరు ఒకవేళ ఇచ్చారు ఇప్పుడు నిబంధన, ఇప్పుడు అంత నిర్బంధంగా లేదు. మీరు ఒకవేళ మీరు నిజంగా అసెంబ్లీ ఉంటే అసెంబ్లీలో మాట్లాడుకుందాము, లేదంటే మీరు ధర్నా చౌక్లో ఏ పార్టీ అయినా చేయొచ్చు. ఇప్పుడు బీజేపీ మేము ధర్నా చౌక్ను మూసేస్తాం ఎత్తేస్తామని ఏం అనట్లేదు కదా. డైరెక్ట్ ధర్నా చౌక్ గతంలో
వాళ్ళు చెప్పట్లేదు అంటున్నాను, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పట్లేదు. మీరు ధర్నా చౌక్ చేయండి, మీ ధర్నాలో ఎట్లా మీరు సమస్యలు ఉంటే తీర్చుదాము, సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్తున్నారు. దానికి కేటీఆర్ గారు అంత గట్టిగా స్పందించాల్సిన అవసరం ఏం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు న్యూస్ ఇండియాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.